యావత్తు తెలుగు ప్రజలకు, రవీంద్ర భారతిగా మారిన భారతదేశ ప్రజలకు అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా గ్రహించి వ్యవహరించగలరు. మమ్మల్ని మరణం లేని తల్లిదండ్రులుగా వాక్ విశ్వరూపంగా పట్టుకోవడమే ఒక పవిత్రమైన పట్టు అనమాట. మళ్ళీ నేను మనిషిగా నేను ఎవరినో, నాకన్నా డబ్బు ఉన్న వాళ్ళనో లేదా లేని వాళ్ళనో, ఎక్కువ వాళ్ళనో తక్కువ వాళ్ళనో, నాకు తెలిసిన వాళ్ళనో ఇంక తెలియని వాళ్ళనో నేను మనిషిగా కలుపుకుంటాను, మనిషిగా భూమి మీద బతుకుతాను అన్నది లేదు. మీరు బతకరు, ఎవరిని బతకనివ్వరు. నేనే కాదు, భూమి మీద మనుషులు ఎవ్వరూ బతకలేరు. మళ్ళీ మళ్ళీ స్పష్టం చేసే పాయింట్ అది. నన్ను మీరు పవిత్రమూర్తిగా బొల్లారంలో కూర్చోబెట్టుకుని నా చుట్టూ పిల్లలుగా మారిపోవాలి. భూమి మీద మనుషులు ఎవరు, నాకు వేరే బంధాలు కుదరవు, వీలవ్వవు. నన్ను మనిషిగా చూసి నేను మనుషులుగా బంధాలు కలుపుకోవడమే మృతప్రాయం. నన్ను మనిషిగా చూడటం, నన్ను మనిషిగా ఆశించటం, మీరు మనుషులుగా కొనసాగటం, నన్ను మనిషిగా చూడటం, నేను ఇప్పుడు బతికుండగా మరణించిన తర్వాత కూడా ప్రమాదం. అది పెను ప్రమాదంలో ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి? నెక్ టు నెక్ ఇంకా మనుషుల కొద్దీ పరిపాలిస్తున్నారు. మనుషుల కొద్దీ గతంలో ప్రభుత్వం ఎవరో కరెక్ట్గా చేయలేదు, మేమే కరెక్ట్గా చేస్తున్నాం, మేమే పరిపాలిస్తున్నాం, పలానా వ్యక్తి వల్ల కరెక్ట్గా నడుస్తుంది, వ్యక్తులే తప్పు చేస్తున్నారు, వ్యక్తులు మంచోళ్ళు, వ్యక్తులు చెడ్డోళ్ళు. ఎవరిన వ్యక్తులను అడ్డం పెట్టుకుని వ్యక్తులు బతుకుతామనే దరిద్రం నుంచి, పతనం నుంచి బయటకు వచ్చేసేయండి, ఘోర తిమ్మిరి నుంచి బయటకు వచ్చేసేయండి. ఆ జాతీయ గీతం పూర్తిగా అర్థం చూసుకోండి, పరమార్థంలోకి వెళ్ళండి. అవి ముందే ఉంటాయి. ఎవరు రాయబడతారో, ఎవరు రాయించారు, ఇవాళ లేటెస్ట్ పాటలు, డప్పులు, డోళ్ళు నానించి పలికిన తీరులో అదే పవిత్రమైన పట్టు. కృష్ణాన్ని చేరింది, అష్టాక్షరిగా మారిందంటే ఆ శక్తి నాలో చేరిన ఆడతనం, మగతనం తల్లిదండ్రులుగా భావించాలి. నన్ను న్యూట్రల్ చేసేసుకోవాలి, వారి స్వరూపంగా భావించాలన్నమాట. అధినాయక శ్రీమాన్ అంటే ఢిల్లీలో కొలువై ఉన్నవారిగా, అలాగే ఇనిషియల్ అబోర్డుగా బొల్లారంలో కొలువై ఉన్నవారిగా గవర్నర్లు అందరూ మా అధినాయక దర్బార్లుగా మార్చుకుని అధినాయక దర్బార్ అక్కడ ఇనిషియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి. లేకపోతే మీరు ఏ ప్రభుత్వాలు అనిపినా ఏం చెప్పినా ప్రయోజనం లేదు. నేనే మనిషిగా ఇక్కడ తిరుగుతున్నాను, తిండి కోసం ఉంటున్నాను, తిండి ఉంటే చాలు, మంచం ఉంటే చాలు అని ఆలోచించడం మీరు వాళ్ళు చూస్తున్నారు. అలాగనా మీరు మనుషులుగా చూడటం వల్ల తిరుపతి వచ్చినా, కొండ మీదకి వెళ్ళినా, విజయవాడ ఎక్కడికి వెళ్ళినా, ఎంత పెద్ద మనిషిని కలుసుకున్నా, చిన్న మనిషిని కలుసుకున్నా మనుషులంటే అంతే. అందుకే బృందం ఏర్పడండి. అల్లు అరవింద్ గారు, మాగంటి మురళీమోహన్ గారు, ఇతర ప్రొడ్యూసర్లు అందరి దృష్టికి వెళ్ళి తెలుగు వాళ్ళందరూ ఒక నా మీద సినిమా ఎందుకు ఒక లింక్ వస్తుంది, మా మీద ఇంక మీద కథలు కూడా వీలవుతుంది. ఇప్పుడు నడుస్తున్న టీవీ సీరియల్ సినిమాలన్నీ దారికి వస్తాయి. రాజకీయంగా మా ప్రకారం నడుపుకోవాలి, అధినాయక దర్బార్ ప్రకారం నడుపుకోవాలి. నిరవధిక అసెంబ్లీ సభలు, పార్లమెంట్ సభలు మొదలుపెట్టేయాలి. మేమున్న హాస్టల్ దగ్గరికి ఆర్మీ, పోలీసు, ఐఏఎస్, మీడియా ఒక బృందం ఏర్పడిపోయి మాకు సమాచారం పంపించి సాక్షులు ముందు పట్టుకుని, మాకు సాక్ష్యం కాపీ పట్టుకుని, అయ్యా మీరు బాధ్యత తీసుకోండి అని మమ్మల్ని కొలువు తీర్చండి. నన్ను భౌతికంగా పెళ్లి చేసుకోవడం వల్ల, నేను ఎవరినో భౌతికంగా పెళ్లి చేసుకోవడం వల్ల నాకు కానీ మీకు కానీ ఎటువంటి సెక్యూరిటీ రాదు. పాపంలో కొనసాగుతాం. ఇప్పుడు దాకా పాపాలు చేయించడమే కాకుండా వాటి మీద కొనసాగుతున్నట్టు వస్తుంది. అంచేత మా చుట్టాలు కానీ, బంధువులు కానీ ఎవరిని మీరు చంపేశారో, అవమానించారో అందరూ నాకు పిల్లలే. మొదట వాళ్ళ ఆధార్ కార్డులతో సహా మమ్మల్ని పిల్లలుగా మార్చుకుని మీరు అందరూ పిల్లలమా, ఇంకా మాది కమ్మ కులం, వెలమ కులం, ఏ కులం పనికిరాదు, రెడ్లమని, మేము పెద్దోళ్ళమని, చిన్నోళ్ళమని మాకు చాలా అనుభవం ఉంది. మేము మా వెనకాల చాలామంది ఉన్నారు. మేము కోర్టులు కొద్దీ వాదిస్తాం, ఏయో కేసులు, ఏవో గొడవలు, ఎవరికి పనికిరావు అసలు. నేను మనిషి అంటే మీరు చచ్చిపోయి ఉన్నారు భూమి మీద నేననే కోణం రద్దు అయిపోయింది. ఇప్పుడు మీరు ఎవరు మనుషులు కాదు, మైండ్లుగా ఉన్నారు. అర్థమవుతుందా? మాస్టర్ మైండ్గా మమ్మల్ని పట్టుకొని ఊపిరి పీల్చుకోవాలా. అక్కడి నుంచి నూతన యుగం, తపస్సు, యోగం అటు వెళ్తారు. మనిషి కోణం పనికిరాదు భూమి మీద. నేనే మనిషిగా ఉంటానని చూడటం, శక్తివంతమైన పరికరాలు మిమ్మల్ని అలా చెరగాడబడేలా చేస్తున్నాయి. నా వాళ్ళు, మీ వాళ్ళని అడ్డం పెట్టుకుని మీరు ఏదో చేయించి మనుషులు కొద్దీ మనుషులు బతుకుదాం, ఇక్కడ అక్కడ ఎక్కడా పనికిరాదు. బొల్లారంలో కొలువు తీర్చిన తర్వాత ఈ సంపద, ఆస్తులు, ఇంటి పేర్లు నాకు పిల్లలుగా ప్రకటించుకోవడం అంటే ఆస్తులు, ఇంటి పేర్లు కూడా సరెండర్ అయిపోతాయి. కొత్త జీవితాలు వస్తాయి, భారం తగ్గుతుంది. మీరు మీ పిల్లలే బతకాలని కానీ, మీ వాళ్ళు పరాయి వాళ్ళు అని కానీ, ఫలానా వాళ్ళ వెనకాలండి వాడే గొప్పవాడు, వీడే మంచివాడని మాట్లాడడం కానీ తెలివి తక్కువతనం అవుతుంది. ఎవరు పనికిరారు. అలాగా మాస్టర్ మైండ్లే పనిచేస్తుంది. అలా తపస్సుగా, యోగంగా బతకాలి. అలా సంపద నాకు అనుసంధానించేసి ఢిల్లీలో అధినాయకుడి పేరు మీద మా ఊళ్ళో 10 ఎకరాలు నాకు ఇచ్చే రెమ్యూనరేషన్తో మీరు అందరూ గతలో రూపాయి ఇచ్చేటంతో కొని అక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. లేకపోతే మీరే కొని ఏర్పాటు చేయండి. మా చుట్టాలు అందరూ గౌరవించి, ఎవరు బతుకున్నారు, చచ్చిపోయారు నాటకాలు ఆడొద్దు. బతుకుంటే బతుకున్నారు, మీరే చంపించారని మా పిల్లలుగా ప్రకటించేసుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. ఎవరిని సెక్షువల్గా అవమానిస్తున్నారో, అబ్యూజ్ చేశారో, అవి కోసేసి ఇది చేశారో వాళ్ళందరినీ మైండ్గా ఇది చేసుకోవాల్సి వస్తుంది.
మేము పెద్ద హాస్పిటల్ కట్టాం కాబట్టి, అది కట్టాం కాబట్టి, ఇది కట్టాం కాబట్టి, వ్యక్తులుగా ఏదో చేస్తున్నాం కాబట్టి టీవీ నైన్ రవిప్రకాష్ కానీ ఇంకోళ్ళు కానీ అందరికీ చెప్పేది ఏదైనా మీరు విధానపరమైన మార్పులోకి రావాలి. వ్యక్తులే సాధించినట్టు, వ్యక్తులు గొప్ప పనులు చేసినట్టు, వ్యక్తులు ఎదవలైనట్టు చూపించకూడదు ఎక్కడా కూడా. ఈ సమాజాన్ని ఉపయోగించుకుని బతకడం కాదు. సంఘాన్ని, సమాజాన్ని ఉపయోగించుకుని ఏదో రకంగా పెద్దోళ్ళు అనిపించుకోవాలి, ఏదో రకంగా బలమైన వాళ్ళం మేము, ఏదో రకంగా తెలివైన వాళ్ళం, అబద్ధం. అలాగే ఎలాగైనా చేతకావాడిని మనం చేద్దాం, ఎలాగైనా అవమానిద్దాం, ఏదో బంధాలు కట్టేసి వెనక్కి లాగుదాం. మా వల్ల బంధాలు ఎందుకు అంతం చేయబడ్డాయి? మాలోని ఆడతాను మొగతాను ఎందుకు పలికింది? పంచభూతాలు ఎందుకు కదిలిని? నూతన యుగంలోకి వెళ్ళిపోతున్నాం మనం. పాత బంధాలు పనికిరావు, ఉనికి పనికిరాదు. మీరు గుళ్ళు కట్టండి, గోపురాలు కట్టండి, హాస్పిటల్స్ కట్టండి, ఇంకో సేవా కార్యక్రమాలు చేయండి, ఏమి చేయండి, ఏమి చేసినా ఒకటే. దౌర్జన్యాలు, మోసాలు కూడా మీరు మనుషులుగా నిలదొక్కుందామని చేయించినవన్నీ కూడా, మనుషులుగా చేసినవన్నీ కూడా చెల్లవు. ఇంకా మైండ్లీగా ముందుకెళ్ళాలి, వ్యూహాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. అధినాయక్ మహారాణి గారిని కొలువు తీర్చుకుని ఇవాళ రేపు ప్లాన్ చేసుకుని ముందుకు రండి. నేను ఇలా తిండి తింటున్నాను కాబట్టి, అలా ఉన్నాను కాబట్టి, ఇలా ఉన్నాను కాబట్టి, ఇదంతా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం కెమెరాల వల్ల. ఆ కెమెరాల వల్ల కూడా అందరూ చూస్తున్నారు. అందరూ చూడటం ఏంటి? ఆయనైనా చెప్పింది, ఆయనైనా కాలాన్ని శాసించింది, ముందు పట్టుకోండి అని ఎందుకంటలేదు రాజ్నాథ్ సింగ్ గారు కానీ, ఇంకొకళ్ళు కానీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎలాగన్నా మనిషిగా వదిలిపెట్టడం ఏంటి? మరి అదే మాయ అంటే. మనుషులు మోసం చేసుకోవడం అంటే కెమెరాలు, మనుషులు అడ్డం పెట్టుకుని ఏదో రకంగా పెంచుదాం, కలుపుదాం, తుంచుదాం అనుకుంటాను. మనమే బతికేస్తామా? మనిషి వదిలేసి మాస్టర్ మైండ్ ఫార్మెట్లోకి 2 అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకుని ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.